సందీప్ కిషన్ 30వ సినిమా మజాకా రిలీజ్ అయి నిన్న గురువారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 4 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 2 కోట్లు గ్రాస్, అలా టోటల్గా 8 రోజుల్లో మజాకా సినిమా 11 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 11 కోట్ల గ్రాస్లో థియేటర్లో రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి వచ్చేసి 10.5 కోట్లకు అమ్మారు. 10.5 కోట్లలో 5.5 కోట్లు వెనక్కి వచ్చాయి, అంటే ఈ 50% రికవరీ అయ్యింది 8 రోజుల్లో. ఇంకా 5 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 5 కోట్లు షేర్ అంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు శుక్రవారం, రేపు శని, ఆది, ఈ వీకెండ్లో ఏమన్నా కలెక్షన్స్ ఉండొచ్చు. సో నాకు తెలిసి సినిమా ఒక 4 కోట్లు ఏదో నష్టాలు అయితే కనబడుతున్నాయి క్లియర్గా. సో 4 కోట్లు నష్టం అంటే సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనేది చెప్పాలి. నేనైతే చూశాను, సినిమా బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు థియేటర్లో. అది మన సందీప్ కిషన్, రావు రమేష్ అండ్ రితు వర్మ అండ్ అన్షు, మన మన్మధుడు ఫేమ్ వంశు, ఇక డైరెక్టెడ్ బై త్రినాథరావు నక్కిన, ప్రొడ్యూస్డ్ బై రాజేష్ దండా, రైటర్ వచ్చేసి మన ప్రసన్న కుమార్ బెజవాడ అండ్ మ్యూజిక్ బై లియాన్ జేమ్స్. అలా కొత్త సినిమా మజాకా రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 11 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5.5 కోట్లు. సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 10.5 కోట్లకు అమ్మారు. 10.5 కోట్లలో 5.5 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 5 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 5 కోట్లు వెనక్కి రావాలి అంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే, సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి. ఓకే, బాయ్.